డోస్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఎక్కువైనా తక్కువైనా ప్రాణం ప్రమాదం అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. మా బాబు ప్రాణం మీ చేతిలో ఉన్నాయి డాక్టర్, మా ఆకాశ్ మీరే కాపాడాలి. బాగి అనగానే అదంతా మా డ్యూటీ, మేం చేస్తాము, ఇంకా దేవుడు భారం వేయండి అని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బాగి అమర్ ఇంకా చాలా బాధపడుతుంటారు. ఆకాష్ ఇంకా అలాగే చూసి తట్టుకొని కూలిపోతుంటారు. పిల్లలు ఇంకా అదే పనిగా చూసి ఏడుస్తూ ఉంటారు. ఇంకా రాతోడు ఇంకా ఆకాష్ తట్టుకోలేకపోతుంటారు. రాతోడు ఇంకా చాలా బాధపడుతుంటారు. అనుకున్న విధంగా మనోహరి అలాగే హాస్పిటల్ వస్తూ ఉంటుంది. ఇదిగో ఆకాష్ని జాయిన్ చేసింది ఈ హాస్పిటల్లోనే, రణవీర్ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపో అని మనోహర్ చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా రణవీర్ అంటూ ఇంకా మనోహర్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి తను ఇంకా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా మెల్లిగా మనోహర్ ఇంకా హాస్పిటల్ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత రణవీర్ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అమర్ బాగి ఇంకా ఆకాష్ దగ్గరికి వచ్చి ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా బాగి అదే పని ఆకాష్ ఏడుస్తూ ఉంటుంది. ఆకాష్ ఆకాష్ అని డాడీ వచ్చారు, కలితే చూడు అని ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా పిల్లలు అలాగే చూస్తూ ఉంటారు. మనోహర్ అనుకున్న విధంగా ఆకాష్ ఏ రూమ్ లో ఉన్నాడని చెప్పి మిల్లింగ్ వస్తూ ఉంటుంది. కానీ అమర్ మాత్రం ఆకాష్ ఆకాష్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఆకాష్ అప్పుడే మిల్లింగ్ కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఇంకా చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మిల్లింగ్ షోలోకి వస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు చూసి అదే నవ్వుతూ ఉంటారు. ఆమె ఇంకా బాగా చూస్తూ ఉంటారు. ఇంకా మనోహర్ మెల్లింగా వచ్చి ఐసీలో నుండి బయట నుండి మొత్తం చూస్తూ ఉంటుంది. డాడీ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అమ్మయ్య అని చెప్పి ఆనంద్ అనుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలందరూ రిలీఫ్ అవుతూ ఉంటారు. నేను చెప్పాను కదా పిల్లలు ఆకాష్ బాబు తొందరగా కళ్ళు తెస్తాడని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది ఆకాష్, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మిల్లింగా మాస్క్ తీస్తూ ఉంటారు. సారీ డాడ్, సారీ మిస్ అమ్మ, నేను మీ ట్రిప్ని స్పాయిల్ చేసినట్టున్నాను అని చెప్పి ఆకాష్ బాధపడుతూ అంటూ ఉంటాడు. అదేం లేదు ఆకాష్, ఇదిగో నేనే సారీ చెప్పాలి. అసలు మాతో పాటు మీ అందరిని తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కదా. అమ్మను కానీ ఏం పర్లేదు, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నావా ఆకాష్ అని ఆనందంగానే కొంచెంగా అందుతుంది అని ఆకాష్ అనగానే ఊపిరి తీసుకుని ఏం ఇబ్బంది లేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. కొంచెం కొంచెం ఇబ్బందిగానే ఉంది అంజు అని ఆకాష్ అంటూ ఇబ్బంది పడుతుంటారు. నీకు ఇలా అయిన చెప్పిన చాలా అన్న, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఓకేనా అని బుజ్జం అంటుంది. నాకేం కావాలా, నేను బాగానే ఉన్నా, నేను కంగారు పడుకో అని ఆకాష్ అంటూ ఉంటాడు. తొందర కోల్పోతే అందరూ హ్యాపీగా ఉంటారు ఆకాష్ బాబు అని రాతోడు అంటూ ఉంటాడు. డాడీ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదామా అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇంకా అమ్మని బాగా చూస్తూ ఉంటాడు. లేదు చూడు, ఇంకొక 2 రోజులు అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. డాడీ నేను బాగానే ఉన్నానుగా, ఇంటికి వెళ్ళిపోదాము వద్దు అని ఆకాష్ అన్న మాటలకి అమ్మని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా 2 రోజులు పడాలి, 2 రోజులు అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పి డాక్టర్ మాటలు అమర్ గుర్తుతూ ఉంటాడు. 2 రోజులు ఉండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నా వల్ల కాదు, నాకు ఉండాలి లేదు డాడీ, ఇంటికి వెళ్ళిపోదాము ప్లీజ్ డాడీ అని చెప్పి ఆకాష్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాగా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అమర్ బాగా అలా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఇన్హేలర్ ఉంది కదా, మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా, నేను అవి వాడుకుంటాను, ఎప్పట్లాగే వేసుకుంటాను, నేను ఇన్హేలర్తో బీట్ తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వెళ్దాం డాడ్ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఏడుస్తాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. అమర్ కూడా ఏం మాట్లాడుతూ ఉండలేకపోతూ ఉంటాడు. మిస్ అమ్మ నువ్వైనా డాడీ చెప్పవా, ఈ హాస్పిటల్ అంటే నాకు ఇష్టం ఉండదు, అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పి అమర్ అలాగే మిస్ అమ్మ చెప్పేలాగా ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు పూర్తిగా కోలుకుంటే ఎగ్జామ్స్ బాగా రాస్తావు కదా, ఎగ్జామ్స్ అవగానే సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, సెలవుకి కాశ్మీర్కి వెళ్ళని చెప్పి డాడీ చెప్తున్నారు కదా, కాశ్మీర్లో మనం ఎంజాయ్ చేయాలి కదా, అందుకోసమే అని బాగి అనగానే అవును కాశ్మీర్లో మనం ఎంజాయ్ చేయాలి ఇగో అని ఆకాశంగా, అందుకే నువ్వు ఒక 2 రోజులు ఎంజాయ్ చేసాను బాగా, అప్పుడు మనం వెళ్ళొచ్చు కదా, అందుకే డాడీ చెప్తున్నారు అని బాగా సరే డాడీ అని చెప్పి నేను ఉంటాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. బయట నుండి మనం అన్ని వింటూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. ఇంకా అమర్ ఇంకా ఏం మాట్లాడక ఆకాష్ చూస్తూ ఉంటారు. ఇంకా మనకు చాలా కోపం వస్తుంది. ఏంటి అసలు బాగిని తప్పించి ఆ ప్లేస్లో నేను ఉండాలి, అమ్మకు నేను నాకు చెప్పాలి అని చెప్పి మనవాడు అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా సడన్గా ఇంకా అలా చూస్తూ ఉంటారు. అమ్మ నాకాష్ ఏంటి నీకు ఏం చెప్పి సడన్గా వచ్చాను నానా అని చెప్పి మనోరి అంటాడు. ఒకసారిగా బాగి అమర్ అలాగే రాతో షాక్ అవుతూ ఉంటారు. ఇంకా మనోరు అదే పనిగా ఆకాశం చాలా ఇష్టం చెప్పి ప్రేమగా నటిస్తూ ఉంటుంది. ఏంటి నేను ఎలా ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగా ఇంకా రాతను చూస్తూ ఉంటుంది. చూసావు మిస్ అమ్మ వచ్చాగానే ఎలాగా కపట నాటకం వలకపోస్తుందో అని రాతోడు అంటూ ఉంటాడు. నిజంగానే దానికి అసలు మామూలు కాదు కదా అని బాగి అనగానే ఈ రాక్షసి ఎలా తప్పించి వచ్చింది ఏంటి అని రాతోడు అంటూ ఉంటాడు. జస్ట్ మిస్ రాతోడు
ఇదిగో ఆ రణవీర్తో కలిసి వచ్చింది కానీ తప్పించుకుంది అని బాగి మాట్లాడుతుంటది. నేను ఇంట్లో ఉంటే ఆకాష్ నీకు అసలు పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఇంకా మనవరు అంటూ అసలు ఈ 5 ఏళ్ళు ఆరు తర్వాత నా ప్రాణంగా పిల్లల్ని చూసుకున్నాను అని మనోహరి అంటాడు. ఇంకా అమ్మకు షాక్ అవుతుంటాడు, అలా చూస్తూ ఉంటాడు. నీకేమైతే నేను కన్నా నా ప్రాణ అడ్డేసాన్ని నేను కాపాడుకుంటాను అమ్మ అని చెప్పి మనోహర్ అంటుంది. ఇంకా పిల్లలకి అలాగే బాగా ఈ రాత్రుడు కోపం వస్తుంటుంది. ఆకాష్ నువ్వు బాధపడి ఇస్తాను కదా అని నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకా మనోహర్ మాటలకి రాత్రుడికి బాగా కోపం వస్తుంది. ఆయన ఆకాష్కి ఇలా నీగలు తెలుసు మనోహరి అని ఇంకా బాగా డౌట్ కొడుతుంది. ఇంక మనం షాక్ అవుతుంది, ఏంటి అంత కట్టుగా హాస్పిటల్కి వచ్చేసావు అని బాగా అన్నమాట. మనం షాక్ అవుతుంది. అంటే అది యాదమ్మ ఫోన్ చేసింది అని చెప్పి మనం అనగానే ఏంటి యాదమ్మ చెప్పిందా అని బాగానే అవును నేను తెలిసాక పిల్లల్ని బాగా చూసుకొని చేసి నేను యాదమ్మ చెప్పాను కదా అందుకే నా ఫోన్ చేసింది అని మనవరు అనగానే ఏంటి యాదమ్మ నీకు చెప్పిందా కానీ మాకు మాత్రం చెప్పలేదే నీకు ఫోన్ చేసి చెప్పిందా అని బాగా డౌట్ అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ మనవరికి ఆ యాదమ్కి మంచి అండర్స్టాండింగ్ ఉందిలే అని రాథోడ్ చాలా కోపంగా చిరాగ్గా అంటూ ఉంటాడు. నాకు అది అర్థమైందా రాథోడ్? అవును మనోహరి అయినా నువ్వేంటి కోల్కతా వచ్చే ఫ్లైట్ సేర్లు కదా నువ్వేంటి ఎలా వచ్చేసావు అని బాగా డౌట్ ఆడుతుంది. మనోహరి ఇబ్బంది పడుతుంది. శ్రీనగర్ వచ్చే ఫ్లైట్లు మాత్రమే కదా ఉన్నాయి మరి నువ్వు ఎలాగొచ్చావు అని చెప్పి బాగా మాట మనం మళ్ళీ షాక్ అవుతుంది. దొరికింది అని చెప్పి రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి రీఎంట్రీ వచ్చి నా హెల్ప్ చేసి చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తుందంటే అని ఇంకా మనం షాక్ అవుతుంది. అంటే కనెక్టింగ్ ఫైన్ పట్టుకుని వచ్చాను బ్యాగి అని మనవరి కవర్ చేస్తుంది. ఇంకా రాత్రి షాక్ అవుతుంటాడు. ఓహో కనెక్టింగ్ ఫైటా అంటే వెయిట్ చేసి జర్నీస్ వచ్చావా కానీ ఆకాష్ని ఇక అడ్మిట్ చేసి 3 అవర్సే అయ్యింది కదా మరి అని చెప్పి శ్రీనగర్ రావడానికి మాకు 1.5 పైనే పట్టింది కదా కనెక్టింగ్ ఫైల్ పెట్టుకొని ఏంటి నువ్వు కోల్కతాలో ఎలాగొచ్చావు ఇంత ఫాస్ట్గా అని చెప్పి బాగా డౌట్ మీద డౌట్ అడుగుతుంది. ఇంకా మనం షాక్ అవుతుంది. అమర్ ప్రశాంత్ అన్ని వింటూ డౌట్గా చూస్తూ ఉంటాడు. కానీ ఏం మాట్లాడు అంటే ఆకాశ్ అని చెప్పేసి అష్ట కష్టాలు పడి నేను వచ్చేసానులే అని మనం అంటుంది. రాత్రుడే అని చెప్పి చూస్తూ ఉంటాడు. అయినా నేను రావడం ఆనందపడకుండా ఇది ఎలాగొచ్చని చెప్పి అన్ని క్వశ్చన్స్ వేస్తావేంటి మనం అందరినీ కోల్కతా వచ్చారా కాశ్మీర్ ఒక్కదాన్ని మీరు వచ్చేసారా ఏంటి అని చెప్పి ఇంకా రాత్రి అన్నమాట మనోహర్ మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అమ్మని చూసి భయపడుతూ ఉంటుంది. ఆయన కథతో వెళ్ళిందని అక్కడ తిరిగి వస్తాను వేరే ప్లేస్ ఎందుకు వస్తాను అని చెప్పి మనోహర్ కవర్ చేస్తాడు. అయినా ఐశ్వర్య ఈ డిస్కషన్ ఏంటి బాగి మీ అందరూ బయటకు రండి ఆకాశ్ దగ్గర నేను ఉంటాను అని మనోహర్ నువ్వెందుకు నేను ఆయన ఉంటాము నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి బాగా మాట మనోహర్ షాక్ అవుతుంది. ఇంకా ఏం మాటలు చూస్తుంటది. ఆకాశం చూసుకోసం నేను బాగి నువ్వు కాదు పిల్లల్ని తీసుకొని నువ్వే వెళ్ళు అని మనం అనగానే లేదు నేను ఇక్కడే ఉంటాను ఆకాశ్ డిశ్చార్జ్ అయ్యాకే నేను ఇంటికి వస్తాను అని చెప్పి బాగా ఇదిగో రాత్రి పిల్లల్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు ఇదిగో మళ్ళీ వాళ్ళు ఎక్కువసేపు ఉండకూడదు కదా అని చెప్పి అమర్ అనగానే ఆకాశ్ బాబు మేము ఇంటికి వెళ్తున్నాము నీకోసం ఇంటికి వెయిట్ చేస్తూ ఉంటాము సరేనా అని రాత్రి ఇదిగో డాడీ మిస్ అమ్మ అందరికి ఉండగా నువ్వు ఆరోగ్యంగా ఇంటికి రావాలి అని చెప్పి ఆనంద్ కూడా అంటూ ధైర్యం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆకాశ్ అందరికి తలూపుతూ ఉంటాడు. ఆకాష్ నువ్వు ఇంటికి రాగానే మనం ఫుట్బాల్ ఆడుకుంది ఈసారి అన్ని గోల్స్ నీకెళ్ళే అని అంజు అనగా జాగ్రత్త టేక్ కేర్ అని చెప్పి బుజ్జమ్మంగా చాలా థ్యాంక్స్ చెప్పి ఆకాష్ అంటుంటారు. 2 పిల్లలు అని చెప్పి రాత్రి దగ్గర పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు. పిల్లల్ని పంపిస్తాను అని చెప్పి అమ్మ ఇంకా బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా అలాగే బాగా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకో ఆకాష్ ఇదిగో ఇప్పుడు చాలాసేపు మాట్లాడే రెస్ట్ తీసుకో అని బాగి అంటూ బాధపడుతుంది. ఇంకా మనోహర్ అంతా చూసి కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆకాశ్ అతని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా మనోహర్ బయటకు వస్తాక ఇంకా బాగా వచ్చి డోర్ వేస్తూ ఉంటుంది. అక్కడ రాత్రి దగ్గరుండి పిల్లల్ని కారు ఎక్కండి అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మ చెప్తూ ఉంటారు పిల్లలు జాగ్రత్త అని అంటూ ఉంటాడు. ఆకాశ్ గురించి మీరేం ఆలోచించి మీరు వరీ అవ్వద్దు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కొంచెం టైం స్పెండ్ చేయండి ఆకాశ్ నేను మిస్ అమ్మ చూసుకుంటాం సరేనా వెళ్ళండి అని చెప్పి అమ్మ పిల్లలు ధైర్యం చెప్తూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇంకా పిల్లలు కారు కూర్చుంటూ ఉంటాడు. ఇంకా రాథోడ్ ఒకసారి షాక్ అవుతుంటారు. రణవీర్ చూస్తూ ఉంటాడు. సార్ అని చెప్పి అమ్మని పిలుస్తూ ఉంటాడు. ఏంటి రాథోడ్ ఏమైంది అక్కడ రణవీర్ సార్ ఉన్నారు అని ఇంకా రాథోడ్ అనగానే సార్ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి ఇంకా రాథోడ్ ఇంకా కారుకి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అమర్ మళ్ళీ ఇంకా రణవీర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఇంకా అమ్మని చూస్తూ ఉంటాడు. రణవీర్ అని చెప్పి అమ్మ పిలుస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ చాలా కోపంగా కారు దిగుతూ ఉంటాడు. ఇంకా దిగి అమ్మని చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే అమ్మ అంటూ ఇదేంటి నేను విన్నాడు కాదు ఏంటి నా కూతుర్ని అప్పచెప్తని చెప్పేసి కాశ్మీర్ తీసుకెళ్ళావు మళ్ళీ చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసావేంటి నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా అని రణవీర్ అనగానే అనుకోకుండా ఆకాష్కి హెల్త్ అప్సెట్ అయింది అంతే సడన్గా రావాల్సి వచ్చింది అని అమర్ అనగానే నా కూతురు గురించి అడుగుతుంటే నువ్వే నీ కొడుకు గురించి చెప్తున్నావు అమర్ ఇదిగో నా కూతురు ఎక్కడా
రణవీర్ అనగానే అసలు చెప్పడానికి ఇది ప్లేస్ కాదు, ఇది టైము కాదు, మన తర్వాత మాట్లాడుకుందాం అని అమర్ దాటేస్తుంటాడు. నీ కూతురు గురించి చెప్పు, నాకు నీ గురించి అన్ని అనవసరం, నా స్థానం ఓర్పు నశించిపోయి ఇంకా నేను వెయిట్ చేయలేను, మరి నా కూతురు అక్కడ చెప్పు అని రణవీర్ తా చెప్తా, నువ్వు వెళ్ళి అంటున్నాను కదా. అమర్ అనగానే నేను ఉత్తి చేతులతో వెళ్ళడానికి ఏం రాలేదు, నా కూతురుని తీసుకెళ్ళడానికి వచ్చాను అని రణవీర్ అనగానే ఇదిగో ఇప్పుడు నేను నా కొడుకు టెన్షన్ ఉన్నాను అర్థం చేసుకో. అమర్ అనగానే అంటే నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదా, నువ్వు పాట రమ్మంటే వచ్చా, కాశ్మీర్ రమ్మంటే వచ్చా, నీ చుట్టూ కుక్క తిప్పించుకున్నావు, నేను జోకర్ని అనుకుంటున్నావా. రణవీర్ అనగానే ఇంకో నేను మళ్ళీ చెప్పను, నువ్వు తర్వాత రా అని చెప్పి అమర్ అంటే వెళ్ళిపోతుంది. అమర్ ఆగు అని చెప్పి రణవీర్ అరుస్తుంటారు. నువ్వు నన్ను కాశ్మీర్ రమ్మని నాకు తెలుసు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా, నన్ను మోసం చేశావు, నన్ను కాశ్మీర్ పిలిచింది నా కూతురు ఎవడా కాదు, నా భార్య తెలుసుకోవడానికి అని చెప్పి రణవీర్ అని మాట్లాడితే అమర్ షాక్ అవుతుంటాడు. కానీ ఇంకా ఏం మాట్లాడు, నేనే అంత అమాయకుడు కాదు, నాకు అంతా తెలుసు, నేను నా భార్య వచ్చేసాను, దాని గురించి నీకెందుకు, దాని గురించి తెలుసుకొని నువ్వేం చేస్తావంట, ఇదిగో దానివల్ల ఏం ప్రయోజనం నీకేం ఉండదు. రణవీర్ అనగానే అనసం గొడవ చేయకు రణవీర్, నేను అసలు చాలా బాధలో ఉన్నాను, నా ఓర్పుని ప్రశ్నించుకో అని అమరంగానే ఇదిగో నాకు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా, లైఫ్లో నా మోని చూపించిన ఆ రణవీర్ అనగానే ఒకసారి చెప్పి నీకు అర్థం కాదా ఏంటి అమర్ అనగానే నీకు ఎలా చెప్పాలి, నా కూతురు నువ్వు తీసుకెళ్ళి నేను కూడా నీ కూతురుని తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు నా బాధ నీకు అర్థమవుతున్నారు రణవీర్ మాటలకి అని చెప్పి ఇంకా అమర్ చాలా కోపంగా రణవీర్ కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ చాలా కోపం వస్తుంటుంది, చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఇదిగో నా కూతురుని టచ్ చేయడం కాదు, ఇదిగో నీకు ఆలోచన వచ్చి చంపేస్తా అని చెప్పి ఇంకా అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నీ కూతురిని కిడ్నాప్ నేనేం చేయలేదు, నువ్వు కానీ వదిలేసిన దత్తత తీసుకున్నాను, నీకు నాకు చాలా తేడా ఉంది అమర్ అనగానే ఇదిగో నా కూతురు వదిలేసి నేను కాదు నా భార్య, ఇప్పుడు నా కూతురు నాకు కావాలంటున్నాను కదా రణవీర్ అనగానే వదిలేసుకోవడం అంత ఈజీ కాదు, తిరిగి దక్కించుకోవడం అని, ఇదిగో నువ్వు నా కూతురు ఎందుకు అడుగుతున్నావు కూడా నాకు తెలుసు, కావాల్సిన టైంలో తనే వస్తుంది అని, కాదని నా ఫ్యామిలీ జోలికి వచ్చావనుకో నా గురించి తెలుసు కదా, ఇదిగో నేను చంపడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి వెళ్ళు అని చెప్పి ఇంకా అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఇంకా చాలా కోపడుతూ ఉంటాడు, ఇంకా ఏం మాట ఆశపడుతూ ఇంకా చాలా ఆలస్యంగా బయలుదేరుతుంటాడు. ఇంకా అమర్ చాలా కోపం వస్తుంది, ఇంకా రణవీర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదంతా అమర్ నుంచొని చూస్తూ ఉంటాడు. కానీ అమర్ ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది, ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటాడు. సరే చెప్పి లోపలికి వెళ్తుంటాడు. ఇంకా బాగి అలాగే లోపలికి ఆకలి చూస్తుంది. బాగి అనగా నాకు ఇచ్చిన మాట ఏంటి, ఇంటికి తిరిగి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేది ఏంటంట అని చెప్పి మనకు నిలదీస్తుంది. ఇంకా బాగి ఏం మాట్లాడదు. అమర్ నన్ను కలుపుతా అని చెప్పి నువ్వు తీసుకొచ్చావు కదా ఇక్కడికి, మా ఇద్దరిని ఒకటి చేస్తా అని చెప్పి అన్నావు కదా, కానీ అంతా మర్చిపోయి అమ్మతో సెటిల్ అయిపోతున్నావు అని మనోహరంగానే నేనే మర్చిపోలేదే, నాకు అంతా గుర్తుంది, ఇంకో ఇచ్చిన మాటని చెప్పిన పని అన్ని నెరవేరుస్తాను, నీ పని అయిపోయిందని అనుకో అని బాగి అని మాటలకి మనోహర్ షాక్ అవుతుంది. అసలు ఏమంటుందని చెప్పి అనుకుంటూ షాక్ చూస్తూ